నా వీడియో కానీ ఆడియో కానీ ఎవరూ కూడా రీమేక్ చేయకండి, కాపీ చేయకండి. ఉగాది పండుగ రోజున మీరు ఏ ఆలయానికి వెళ్తే మంచి జరుగుతుందో, ఏ దేవుణ్ణి దర్శించుకుంటే మంచి జరుగుతుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఉగాది పండుగ అంటేనే మన తెలుగు వాళ్ళకి ఎంతో అందమైన అద్భుతమైన రోజనే చెప్పాలి. ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఉగాది ఆదివారం రోజు వచ్చింది కనుక ఆదివారం రోజున అధిపతి సూర్యుడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఉగాది పండుగ రోజున సూర్యనారాయణమూర్తి ఆలయానికి వెళ్ళడం చాలా మంచి జరుగుతుంది. సూర్యుని ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ఉప ఆలయాలు ఉంటాయి, అక్కడికైనా వెళ్ళండి. హైదరాబాద్లో కూడా చాలా ఉప ఆలయాలు ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళి ఆ సూర్యుని దర్శించుకోండి. అలాగే ఉగాది రోజున మీ పూజ అయిపోయిన తర్వాత మీ ఇంటి బయట సూర్యుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించండి, అంటే నీటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే సూర్యుడి ఆలయం ఒకవేళ మీ దగ్గరలో లేకపోతే శ్రీమన్నారాయణ ఆలయానికైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ విష్ణుమూర్తి కూడా మీకు విశేషమైన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఉగాది పండుగ రోజున విష్ణుమూర్తి ఆలయానికి కూడా మీరు వెళ్ళి ఆ విష్ణుమూర్తిని మీరు దర్శించుకుంటే డబ్బుకు లోటుండదు. నరసింహస్వామి ఆలయానికి కూడా మీరు ఉగాది పండుగ రోజున వెళ్ళి దర్శించుకుంటే లక్ష్మీ నరసింహస్వామి అంత ధైర్యం, శక్తి, ప్రకాశవంతం మీకు వస్తుంది అని పండితులు అంటున్నారు. అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మీరు ఆ వెంకయ్యను దర్శించుకుంటే మీకు ఏడాదంతా డబ్బుకు లోటు ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఆలయాలు ఖచ్చితంగా దర్శించండి.